అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకి ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి గాను మనకి నిధుల విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే దీనికి సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి నిధులు అనేవైతే ఇక్కడ మనకి ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం మనకి ప్రతి ఏటా కూడా 20,000 రూపాయలు అనేవైతే విడుదల చేస్తామని చెప్పి ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి. సో దీనికి సంబంధించి గాను మనకి నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుంది. అయితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిధులు అనేవి ఎప్పుడు విడుదల చేస్తుందో ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. ఇక్కడ మనకి గత ప్రభుత్వంలో 7,500 రూపాయలు అనేవి అయితే అందించేవారు కదా. ఖరీఫ్ సీజన్ చూసుకుంటే 5,000, రబీ సీజన్కి 2,500 రూపాయల చొప్పున అందించేవారు. అలాగే పిఎం కిసాన్ పథకం సంబంధించి 6,000 రూపాయల చొప్పున అందించిందనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే గత ప్రభుత్వంలో. అయితే ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క రైతు భరోసాని కాస్త అన్నదాత సుఖీభవ పథకం కింద మార్చి మనకి ఈ యొక్క పథకాన్ని పెంచి ఇవ్వడం అయితే జరుగుతుందండి. మీకు ఇందాకే చెప్పినట్లుగానే ప్రతి ఏటా అర్హులు గల రైతులు ఎవరైతే ఉంటారో వారందరి ఖాతాలో కూడా 20,000 రూపాయలు అనేవి అయితే జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే దీనికి సంబంధించి నిధులు విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ మీకు 20,000 రూపాయలు అనేవి అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపునే కాదండి, మనకి ఇక్కడ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తరపున చూసుకుంటే 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున చూసుకుంటే 6,000 రూపాయల చొప్పున అయితే విడుదల చేయబోతుందండి. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మనకి 3 విడతల కింద విడుదల చేయవలసి ఉంటుంది. అయితే ఇప్పటికే 2 విడతలు అనేవి అయితే పూర్తి అయ్యాయి. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 3వ విడత కింద ఎప్పుడు విడుదల చేస్తుందన్న దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందండి. సో అది ఎప్పుడు విడుదల చేస్తారో కూడా ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయలు అనేవి అయితే విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. ఆల్రెడీ దీనికి సంబంధించి మనకి బడ్జెట్ కేటాయింపులో కూడా నిధులు అనేవి అయితే కేటాయించడం జరిగిందనమాట. దాదాపుగా మనకి 4,500 కోట్ల నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీన్ని బట్టి చూసుకుంటే మనకి నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తున్నట్టు చెప్పాలి. అయితే దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా మీరు వెబ్ ల్యాండింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అది ఏంటంటే మనకి మీ యొక్క ఆధార్ కార్డుకి అలాగే మీ యొక్క భూమికి సంబంధించి లింకప్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. గతంలో చేయించుకుంటే మాత్రం నో ప్రాబ్లం. సో ఎవరైనా కొత్తగా చేయించుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీగా అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే కంపల్సరీగా మనకి ఎన్పిసిఐ లింకప్ అయితే కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది. అది ఏంటంటే మనకి గవర్నమెంట్ స్కీమ్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడతాయన్నమాట, ఏ పథకం సంబంధించి అయినా కానీ. సో ఖచ్చితంగా ఏంటంటే ఎన్పిసిఐ లింకప్ అయితే కంపల్సరీగా అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే మనకి అర్హులు కలగరు మాత్రమే ఈ యొక్క 14,000 రూపాయలు అనేవి అయితే విడుదలవుతాయి అన్నమాట. అది కూడా మనకి విడతల వారీగా విడుదల చేసే అవకాశం ఉందండి. ఇప్పుడు మనకి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే మనకి విడతల వారీగా 7,000 ఒకసారి 7,000 ఒకసారి అనేవి అయితే విడుదల చేయబోతుంది. అయితే ఇప్పుడు మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం మనకి దాదాపుగా 10,000 రూపాయల వరకు విడుదల చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అంచనా వేసినట్టుగా తెలుస్తుంది. దీనివల్ల ప్రతి ఒక్క రైతన్నకి మేలు చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట. ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలి. అయితే దాదాపుగా మనకి రైతులందరికీ ఎవరైతే ఉన్నారో అర్హులు గారు అందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మేలు చేకూరుతుందని చెప్పి ఈ యొక్క పథకం అయితే తీసుకొచ్చిందండి. అలాగే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే మీకు ఇందాకే చెప్పినట్లు పిఎం కిసాన్కి సంబంధించి గాను మనకి
కంపల్సరీగా ఈ కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే 2 విడతలు ఆల్రెడీ అయితే కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేసింది. మూడో విడత కింద మనకి జనవరిలో అనేవి అయితే విడుదల చేయబోతుందన్నమాట. సో ఈ యొక్క మూడో విడత కింద కంపల్సరీగా ఈ కేవైసీ కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే కొంతమంది ట్యాక్స్ కట్టి మళ్ళీ పీఎం కిసాన్ పథకం పొందుతున్నారని చెప్పేసి ఈ కేవైసీ అంటే ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ అనమాట. సో అక్కడ మనకి ఎవరు ట్యాక్స్ కడుతున్నారు, సో ప్రతిదీ కూడా అక్కడైతే అప్డేట్ అయితే అవుతుందండి. సో అప్పుడు మనకు తెలుస్తుంది సో ఎవరికి ట్యాక్స్ కడుతున్నారు, సో ఎవరు అర్హులు ప్రతిదీ కూడా. అందుకే కేంద్రం ఇప్పుడు యొక్క ఈ కేవైసీ నమోదు చేయించుకోవాలని చెప్పి హెచ్చరిక జారీ చేసిందనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున సంబంధించి కూడా మనకి ఈ కేవైసీ అయితే కంపల్సరీగా అయితే చేయించుకోవాల్సి ఉంటుందండి. అయితే దాదాపుగా చాలామంది అయితే చేయించుకున్నారు. ఇన్కేస్ ఎవరైనా ఈ యొక్క పథకం సంబంధించి అర్హులై ఉండి ఈ కేవైసీ చేయించుకోకపోతే మాత్రం మీ యొక్క డబ్బులు వేసినా కానీ హోల్డ్ అయితే ఉంటుందన్నమాట. మీకైతే మీ యొక్క ఖాతాలు అయితే పడవన్నమాట. అలాగే ఇక్కడ మనకి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి నిధులు అనేవి ఎప్పుడు విడుదల చేస్తారు అన్న దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందండి. సో మనకి యొక్క సంక్రాంతి కానుకగా మనకి నిధులు అనేవి అయితే విడుదల చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగులు అయితే వేస్తుందండి. దాదాపుగా ఏర్పాట్లు పూర్తి చేసి అధికార ప్రకటన అయితే త్వరలో అయితే చేయబోతుందన్నమాట. సో దీనికి సంబంధించి ముందుగానే మీరు ఖచ్చితంగా ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్ అన్ని లింకప్ అయితే ఉండాలండి. ఒకవేళ చేయించుకోకపోతే మాత్రం చేయించుకోండి. ఒకవేళ ఉంటే మాత్రం ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఖచ్చితంగా ఏంటంటే డబ్బులు పడిన తర్వాత మళ్ళీ పడలేదంటే మాత్రం మీ యొక్క మిస్టేక్ అయితే ఉంటుంది. సో అవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. ఖచ్చితంగా మనకి నిధులు విడుదల చేయగానే మీకైతే వెంటనే అప్డేట్ చేస్తా అండి. సో మీరు చేయవలసిందల్లా ఏంటంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి వీడియోస్ని ఇంకా చేయగలుగుతాను. ధన్యవాదములు. జై హింద్.